వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. హైదరాబాద్లో మత్తు దందా జోరుగా సాగుతోంది. ఇక్కడ అక్కడ అని కాకుండా పాష్ ఏరియాలు, హైదరాబాద్ శివార్లోని కార్పొరేట్ కాలేజీల్లో డ్రగ్స్ గుప్పుమంటుందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తెలంగాణ సర్కార్ ఎన్ని దాడులు చేసినా, ఎన్ని స్పెషల్ టీములు ఏర్పాటు చేసినా డ్రగ్స్ పెడ్లర్స్ మాత్రం తమ వ్యాపారాన్ని అడ్డు అదుపు లేకుండా సాగిస్తున్నారు. సిటీ సెంటర్లో మత్తు మందును అమ్మడం, లేకపోతే శివార్లోని కాలేజీలు, రిసార్ట్స్, ఫామ్ హౌస్లే టార్గెట్గా అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున మత్తురాయిళ్లు పోలీసులకు పట్టుబడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక డ్రగ్స్ పెడ్లర్స్ రహస్యంగా నిర్వహిస్తున్న ఆపరేషన్లో విద్యార్థులు మత్తులో జోగుతున్నారు. మొన్న మొయినాబాద్ ఫామ్ హౌస్, రాజేంద్రనగర్లోని ఓ రిసార్ట్స్లో వీకెండ్ పార్టీలు చేసుకుంటూ మత్తులో జోగుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు దొరికిపోయారు. మేడ్చల్ సమీపంలోని మహేంద్ర టెక్ యూనివర్సిటీలో 50 మంది విద్యార్థులు పట్టుబడడం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందరికీ కూడా డ్రగ్స్ పాజిటివ్ రావడంతో కలకలం సృష్టించింది. ఇలా ఎక్కడ పడితే అక్కడ మత్తుమందు దొరుకుతూనే ఉంది. ఇంతకు ఈ సరుకంతా ఎక్కడి నుంచి హైదరాబాద్కు వస్తుంది? దీని సూత్రధారులెవరు, పాత్రధారులెవరు? ఇదంతా పోలీసులకు తెలిసే జరుగుతుందా, లేక పోలీసుల కళ్ళు గప్పి రహస్యంగా హైదరాబాద్కు చేరవేస్తున్నారా? ఫెడ్లర్స్ చేస్తున్న రహస్య ఆపరేషన్లో ఎవరు కీలకంగా మారుతున్నారు అన్నది ఇప్పుడు అనుమానాస్పదంగా మారిన పరిస్థితి. రైట్, ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా ఎక్కడికక్కడ మత్తు దందా అయితే కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఒక ప్రముఖ కాలేజీలో కూడా విద్యార్థులు, ఒకరు కాదు ఇద్దరు కాదు, 50 మంది విద్యార్థులకు పాజిటివ్ రావడంతో పెద్ద ఎత్తున ఈ అంశంపై అయితే చర్చ సాగుతున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చూస్తున్నాం ఒకవైపు మీడియా, ప్రభుత్వము, పోలీసులు ఎంత మొత్తుకున్నా ఈ మత్తు వదలటం లేదు. మత్తు పట్లే ఆకర్షణ అవుతూ ఉన్నారు. యువతను టార్గెట్గా చేసుకుంటూ కూడా ఈ దందా కొనసాగుతూ ఉంది. సో ప్రస్తుతం అంటే ఈ వారంలో మనం చూస్తే ఇంకా మత్తు దందా పెరిగిపోయినట్టుగా కనిపిస్తున్న పరిస్థితులు. సో డీటెయిల్స్ ఏంటి? ఎస్ వంశీ, మనం చూసుకుంటే మొత్తం టోల్గా అయితే తెలంగాణ రాష్ట్రం నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో డ్రగ్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దుతామనే నేపంతోన అయితే యాంటీ నార్కోటిక్ అయితే ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆ యొక్క విభాగం మొత్తం టోల్గా కూడా తెలంగాణలో ఎక్కడ చూసినా డ్రగ్స్ని కంట్రోల్ చేస్తూ వచ్చింది. అయితే గత నెల క్రితమే నూతనంగా ఈగల్ టీంను కూడా లాంచ్ చేసింది. ఈ యొక్క ఈగల్ టీం మొత్తం టోల్గా కూడా ఈ యొక్క డ్రగ్స్ సప్లై పైనే ఈ యొక్క నిఘా నేత్రం కూడా ఉంటుందని తెలుస్తుంది. అదేవిధంగా అయితే ఈ యొక్క 2 నెలల క్రితము ఈ యొక్క ఏదైతే మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా సాగినటువంటి డ్రగ్స్ దందాలో భాగంగా ఆ యొక్క మల్నాడు ఓనర్ అయినటువంటి సూర్యను అయితే పోలీసులు పక్కా సమాచారం మేరకు పోలీసులు అయితే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న క్రమంలో అతని నుండి భారీ మొత్తంగా డ్రగ్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకొని అతన్ని ఎంక్వైరీ చేస్తుంటే ఈ యొక్క మొత్తంగా తీగలాగితే డొంక కదిలినట్టు ఎక్కడెక్కడ ఈయన రేవు పార్టీలు నిర్వహించాడు, ఎంతమందితో సంబంధాలు ఉన్నాయి, హైదరాబాద్ మొత్తం టోల్గా హైదరాబాద్ నగరంతో పాటు అయితే వివిధ రాష్ట్రాల గోవాలో కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, బెంగళూరులో కానీ ఈయనకు లింకులు ఉన్నట్టుగా కూడా పోలీసు అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ యొక్క సూర్య అరెస్ట్ అయిన తర్వాత సుమారుగా 50 మందికి పైగానే అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే మొయినాబాద్ ప్రాంతంగా చూసుకున్నా, మొయినాబాద్ ఏదైతే రేవు పార్టీని భగ్నం చేశారో అక్కడ కూడా ఈ యొక్క సూర్యకు సంబంధించినటువంటి వ్యక్తులే కూడా రేవ్ పార్టీని నిర్వహించారు. అదేవిధంగా మన జూబ్లీ హిల్స్ లో చూసుకుంటే కూడా జూబ్లీ హిల్స్ కేంద్రంగా రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఆ యొక్క రేవ్ పార్టీలో కూడా ఈ యొక్క సూర్య మల్నాడు కేంద్రంగానే ఈ యొక్క రేవ్ పార్టీని నిర్వహించారు. అదేవిధంగా మొన్న 2 రోజుల క్రితం మనం చూసుకుంటే ఏదైతే యూనివర్సిటీ ఉందో, టెక్ మహీంద్రా యూనివర్సిటీ ఉందో, ఆ యొక్క టెక్ మహీంద్రా యూనివర్సిటీలో పోలీసులు పక్కా సమాచారం చేత ఆ యొక్క పోలీసులు అక్కడ రైడ్స్ నిర్వహించారు. రైడ్స్ నిర్వహించిన క్రమం లోపల ఆ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాటికి మొత్తం టోల్గా వాళ్ళందరూ పరీక్షలు నిర్వహించగా 50 మందికి కూడా పాజిటివ్ వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వివిధ అయితే రాష్ట్రంలోతో పాటు బెంగళూరులో కానీ ఇక్కడ మొత్తం టోల్గా రేవ్ పార్టీలు నిర్వహించుకున్నట్టుగా కూడా సమాచారం వచ్చింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. విద్యార్థులు కాబట్టి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీనికి ప్రధానంగా అయితే ఎవరైతే ఢిల్లీ నుండి ఇటు గోవా నుండి కొరియర్ రూపంలో ఇక్కడ తెప్పించుకునే దాంట్లో ఈ యొక్క ప్రధానంగా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే మొత్తం కూడా నెదర్లాండ్కు
చెందినటువంటి వ్యక్తుల నుండి కూడా ఈ యొక్క సూర్యకు లింకులు ఉన్నట్టుగా తెలిసింది. అదేవిధంగా ఆ బెంగళూరు నుండి కూడా కొన్ని లింకులు ఉన్నట్టుగా తెలిసింది. బెంగళూరులో కూడా భారీ మొత్తంలో రేవ్ పార్టీలను నిర్వహించారు. అదేవిధంగా గోవాలో కూడా భారీ మొత్తంలో రేవ్ పార్టీలను నిర్వహించిన క్రమం లోపల ఇటు వైజాగ్లో కూడా ఆ సూర్య దందాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈగల్ టీం దాన్ని మొత్తం టోల్గా ఎంక్వైరీ చేస్తుంది. ఇప్పటి వరకు మొత్తం టోల్గా సుమారుగా 50 పైగా ఈ దాంట్లో అరెస్ట్ చేసింది. అంటే ఎక్కడికక్కడ ప్రభుత్వం ఈ యొక్క డ్రగ్స్ ని కట్టడి చేస్తున్నా కూడా యువతని టార్గెట్ గా చేస్తూ ఇటు విద్యార్థులను టార్గెట్ గా చేస్తూ మొత్తం టోల్గా కూడా దీన్ని దందా కొనసాగిస్తారు. ఇందులో మొత్తం చూసుకుంటే గత 2 నెలల క్రితం కూడా మనము ఒక డాక్టర్ ప్రముఖ వైద్యురాలైనటువంటి ఒక హాస్పిటల్ కు సీఈఓగా రైట్ మొత్తంగా మత్తుతో విద్యార్థులు చిత్తవుతున్న పరిస్థితి ఈ ముఠాలు. ప్రవీణ్ ప్రవీణ్ చూస్తున్నాం ఫెడ్లర్స్ చేస్తున్న రహస్య ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఒకవైపు మీరు చెప్పినట్టుగా ఈగల్ టీం కూడా ఎక్కడికక్కడ ఈ డ్రగ్ ఫెడ్లర్స్ ను పట్టుకునే ప్రయత్నాల్లోనే ఉంది. అయినప్పటికీ డ్రగ్స్ దందా ఇంకా కొనసాగుతూనే ఉంది. యువతలో మార్పు రావాలని చెప్తూ ఉన్నప్పటికీ కూడా యువత దీని పట్ల ఆకర్షితులవుతూ ఉన్నారు. సో ఎలా చూడాలి? ఖచ్చితంగా యువత మొత్తం టోల్గా కూడా డ్రగ్స్ కు బానిస అవుతున్న నేపథ్యంలో ఇక్కడెక్కడ కంట్రోల్ చేస్తూ ఇక్కడ అయితే ప్రకటన జారీ చేస్తున్నారు. డ్రగ్స్ బానిసలు కావద్దని కొన్ని ప్రకటనలు చేస్తున్నారు. కొన్ని ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో సెలబ్రిటీస్ అని కూడా అయితే చెప్పిపోయడం జరుగుతుంది. అయితే ప్రకటనలు కూడా చేపిస్తున్నారు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని. కాకపోతే ఇక యువత ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో యువత మొత్తం టోల్గా కూడా రేవ్ పార్టీల పేరుతో అయితే దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. రేవ్ పార్టీల పేరుతో సాటర్డే సండే హాలిడేస్ వచ్చినాయంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఫామ్ హౌస్లోకి వెళ్తున్నారు. ఫామ్ హౌస్ లో ఖచ్చితంగా పార్టీ జరిగిందంటే 10 మంది ఫ్రెండ్స్ ఒక దగ్గర ఉన్న గుమ్ముగుడి అంటే అక్కడ డ్రగ్స్ ఉండాల్సిందే అంటూ కూడా ఒక కొత్తగా తెరలేపినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మొన్న మనం రీసెంట్ గా చూసినటువంటి ఈ యొక్క రేవ్ పార్టీలో మొత్తం టోల్గా అక్కడ దొరికినటువంటి ఎవరైతే మొత్తం 19 మందిని అయితే ఈగల్ టీం క్యాచ్ చేసింది. ఆ 19 మందిలో మొత్తం టోల్గా ఈ యొక్క సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళే ఉన్నారు. అయితే మొత్తం ఈ విధంగా చూసుకుంటే సాఫ్ట్వేర్ జాబర్స్ కానీ ఇటు డాక్టర్స్ కానీ ఇటు విద్యార్థులు కానీ మొత్తం టోల్గా దీనికి బానిస అవుతున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వం కంట్రోల్ చేస్తున్నా కానీ ప్లెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ప్లెడ్లర్స్ వాళ్ళ రూపంలో మొత్తం వస్తూ ఉన్నది. కాబట్టి నిన్న దొరికినటువంటి ఎవరైతే 4 ప్లెడ్లర్స్ ఉన్నారో వాళ్ళ ఫోన్ డేటా తీసుకొని చూస్తున్నారు. ఫోన్ డేటా ఆధారంగా ఐలాండ్ కు చెందిన వ్యక్తులు సరఫరా చేసినట్టుగా కూడా గుర్తించారు. అటు గోవా నుండి పార్సిల్లో ఇక్కడ హైదరాబాద్ కు తెప్పించారు. అంటే ఈ కోణంలో చూసుకుంటే వీళ్ళు ఏ విధంగా కంటెంట్ అయ్యారు, ఏ విధంగా వీళ్ళు ఇతాశాలు కూడా వీళ్ళు ఈజీ చేస్తున్నారు. ఈ మధ్యలో కొత్తగా వీళ్ళు ఏదైతే ఈ యొక్క డ్రగ్స్ సరఫరా చేయడానికి కొరియర్స్ వాడుతున్నారు. కొరియర్స్ అనుమానం రాకుండా మొత్తం కూడా అయితే ప్రభుత్వ వాహనాలు ఏదైతే బస్సులు ఉంటాయో ఆర్టీసీ బస్సులలో కూడా తెస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే అయితే పోలీసులు ఎక్కడెక్కడ అలర్ట్ అయినా కానీ ఈ యొక్క డ్రగ్స్ సప్లై చేసే పెడ్లర్లు మాత్రం కొత్త తోవలు తొక్కుతూ డ్రగ్స్ ని అలవాటు పడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రవీణ్ చూస్తున్నాం, ఒకవైపు విద్యార్థులు, మరోవైపు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వీకెండ్ వచ్చిందంటేనే హైదరాబాద్ మత్తుతో చిత్తవుతున్న పరిస్థితి. పోలీసులు ఎంత చర్యలు తీసుకుంటున్నా, ఎక్కడికక్కడి నిఘా పెట్టినా హైదరాబాద్ శివారు ప్రాంతాలు అవ్వచ్చు, కాలేజీలను టార్గెట్గా చేసుకుని మొత్తంగా డ్రగ్ ఫెడ్లర్స్ అయితే ఈ దందాను కొనసాగిస్తున్నారు. సో ఇంకా దీనికి చెక్ పెట్టాలంటే కాలేజీల్లో ఎటువంటి మార్పు రావాల్సి ఉంటుంది, ఏం చెప్తారు? కాలేజీలో కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. కాలేజీలో విద్యార్థులను కూడా అవగాహన సదస్సులు నిర్వహించి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి అంటూ కూడా ఇటు సైకాలజిస్టులు కానీ ఇటు అయితే పోలీస్ శాఖ కానీ ఇటు ఈగల్ టీంతో పాటు నార్కోటిక్ బృందం కూడా ప్రతి కాలేజీలో మొత్తం అవగాహన నిర్వహిస్తున్నారు. అయినా కొంతమంది మాత్రం దీనికి బానిసలుగా మారిన నేపథ్యంలో కొన్ని ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ కొన్ని ఇతర ఉండేటటువంటి వ్యక్తులు చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులు కానీ అయితే మెయిన్ గా ఈ ఫ్లడ్లర్స్ ఎవరైతే ఉంటున్నారో ఈ ఫ్లడ్లర్స్ మొత్తం టోల్గా కూడా అయితే డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళు హాస్టల్స్ నే ఎన్నుకున్నారు. హాస్టల్స్ కానీ ఇటు విద్యార్థులు. ప్రవీణ్ హోల్డ్ లో ఉండండి. మనకు డాక్టర్ జంగయ్య గారు విశ్లేషకులు మనకు అందుబాటులో ఉన్నారు. జంగయ్య గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్. చూస్తున్నాం మొత్తంగా హైదరాబాద్లో డ్రగ్స్ దందా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఇక్కడ మనం అందరం కూడా చింతించాల్సిన అంశం ఏంటంటే
కాలేజీ విద్యార్థులను టార్గెట్గా చేసుకుని ఈ ముఠాలు రెచ్చిపోతున్నాయి, యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది. సో ఏం చెప్తారు, యువతకు మీరు ఇచ్చే సలహా ఏంటి? నిజానికి కూడా మీరు అన్నట్టు దేశానికి వెన్నుముక్క విద్యార్థులు. వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కొందరు అనవసరంగా మనకు చూసుకున్నట్లయితే ఈ మాదక ద్రవ్యాల మీద అవగాహన ఉండి లేక వారు డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు. అది స్కూల్ ఏజ్ నుంచే కూడా మనం చూస్తున్నాము. స్కూల్స్ లో కానీ డ్రగ్ ఫ్రీ అన్నాము, కాలేజీలో డ్రగ్ ఫ్రీ అని చెప్పి, యూనివర్సిటీలోనే డ్రగ్ ఫ్రీగా చేయాలని, సమాజాన్ని డ్రగ్ ఫ్రీగా చేయాలని చెప్పేసి ప్రతి చోట కూడా చెప్పుకుంటూ పోతున్నాము. కానీ అది ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి కొంత తగ్గింది, వాస్తవం అది. వాస్తవానికి ఏంటంటే మన పొరుగు దేశాలైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్, ఇరాన్, థాయిలాండ్, మయన్మార్, లావోస్ నుండి ఈ సముద్ర మార్గం ద్వారా కానీ వాయు మార్గాల ద్వారా డ్రగ్స్ ని భారతదేశంలోని రాష్ట్రాలైనటువంటి పంజాబ్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర మరియు నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలో ఉన్న వారి యొక్క ఏజెంట్లకు పంపడం వలన ఆ ఏజెంట్లు డ్రగ్స్ ని భారతదేశంలోని వివిధ విద్యా సంస్థల్లో విద్యార్థులకు మరియు యువతకు విక్రయించి తద్వారా అక్రమంగా డబ్బును సంపాదించడమే కాకుండా విద్యార్థుల యొక్క జీవితాలను పాడు చేస్తున్నారు. అట్టి డబ్బు ద్వారా ఆయుధాలని, మందుగుండు సామాగ్రిని కొనుగోలు చేసి భారతదేశంలోని తీవ్రవాద గ్రూపులకు పరోక్షంగా నిధులు సమకూరుస్తారు. దాని వలన భారతదేశ భవిష్యత్తును దెబ్బతీయడమే ఉగ్రవాద గ్రూపుల లక్ష్యంగా మనకి ఇలా యువత వాళ్ళకు సపోర్ట్ చేసినట్టుగా కనపడుతుంది. పరోక్షంగా వారు వాడుకుంటున్నారని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఈ యొక్క మాదక ద్రవ్యాల వలన ఒక్కొక్క రకంగా చెప్పాలంటే కొకైన్ కానివ్వండి, హెరాయిన్ కానివ్వండి, మార్ఫిన్ కానీ, కెటమైన్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే గంజాయి చాక్లెట్ల ద్వారా కానీ ప్రజలకు వీళ్ళు యువతకు తెలియకుండానే వాళ్ళలో అందజేస్తున్నారు. ఈ డ్రగ్స్ వలన కలిగే అనర్థాలు తెలియకపోవడం వలన, వారి స్నేహితుల యొక్క ఒత్తిడి వలన శరీరంపై కలిగే ప్రభావాన్ని ఆనందించుటకు, ఉదాహరణకు ఉత్సాహంగా, శక్తివంతంగా లేదా రిలాక్స్ గా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి, నొప్పిని తగ్గించుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి డ్రగ్స్ తీసుకుంటున్నారు యువత. ఎందుకంటే వారికి తెలియకపోవడం వల్లనే ఈ యొక్క అంశం ఏర్పడుతుంది. చెప్పండి. ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఒత్తిడి అనే పదం అంటే ఎక్కడా కూడా ఒకప్పుడు మీరు మీ కాలం నుంచి మీ తరం, మా తరం, ఇంకా తరతరాలు మారుతూ ఉంటే ఒకప్పుడు తరం ఎదుర్కొన్న ఇబ్బందులు అంటే ఆర్థిక ఇబ్బందులు కానీ, చదువు కోసం పడాల్సిన ఇబ్బందులు కానీ ఇవేవి కూడా లేవు. ఇప్పుడు పిల్లలందరికీ కూడా మనం చూస్తూ ఉంటే కార్పొరేట్ విద్య అందుబాటులోకి వచ్చింది. ఎక్కడా కూడా వాళ్ళకు ఒత్తిడి లేని విద్య కనిపిస్తూ ఉంది. కానీ దాన్ని ఒత్తిడిలాగా భావిస్తూ విద్యార్థులు ఈ మత్తుకు చిత్తవుతూ ఉన్న పరిస్థితి. ఏం చెప్తారు, ఏమంటారు? 100% అండి మీరు చెప్పింది. ఎందుకంటే తల్లిదండ్రులకు కూడా ఇప్పుడు కొంత అవగాహన వచ్చింది. పిల్లలు మనం ఏ విధంగా ఒత్తిడి చేసినట్లయితే వాళ్ళు వేరే దానికి లోన్ అవుతారు అని చెప్పేసి ఆలోచించుకోవడంగా వాళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి చేయకపోయినప్పటికీ కూడా వారి స్నేహితులలో కానీ జలసాలకు అలవాటు పడి, అంటే ఎక్కడ కూడా విద్యార్థులు ఎలా అయిపోయారంటే వాళ్ళ విలాసవంతమైన జీవితాల్లో గడపడానికి నేరాలకు పాల్పడేటువంటి సందర్భం. ఇలాంటి గంజాయి కానీ ఇలాంటివి తీసుకున్న వాళ్ళు, మాదక ద్రవ్యాలు తీసుకున్న వాళ్ళకు నిజానిజాలు తెలియకుండా పోవడము, అంటే వారి బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోవడము, మానసిక ఒత్తిడి, ఎక్కడికక్కడ మేము ఏదో సంతోషపడిపోతున్నాము, హ్యాపీగా ఉంటున్నాము అనుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు తీసుకోకపోవడం, అంటే ఈ డ్రగ్స్ వలన కూడా చట్టపరమైన డ్రగ్స్ అంటే ఇప్పుడు మనం కొంత ఒక మోతాదుకు మించి ఏదైనా వ్యాధికి సంబంధించినటువంటిది ఏదైనా డ్రగ్ వాడినప్పుడు అది మోతాదుకు మించి ఉంటే అది చట్టపరమైన డ్రగ్స్ గా మనం వాడతాం. కానీ జంగయ్య గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. రెడ్డన్న గారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ప్లీజ్ అన్మ్యూట్ సార్. సార్ ఐఎమ్ ఆడిబుల్? వినపడుతుంది. యా సార్, చూస్తున్నాం మొత్తంగా మత్తుకు యువత చిత్తవుతున్న పరిస్థితి. ఒక ప్రముఖ యూనివర్సిటీలో 50 మంది విద్యార్థులు పట్టుబడ్డారు. మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, మీడియా ఎంత మొత్తుకుంటున్నా యువత చిత్తవుతూనే ఉన్నారు. డ్రగ్స్ పెడ్లర్స్ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఎలా చూస్తారు, ఏం చెప్తారు ఈ అంశం మొత్తానికి సంబంధించి? ఒకటండి, ముఖ్యంగా డ్రగ్స్ ను గురించి ప్రాపగాండా చేయాల. డ్రగ్స్ గురించి పాఠ్యాంశంగా పెట్టండి. చాలా సందర్భాల్లో దాదాపు 15 ఏళ్లుగా నేను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో పనిచేశాను. వచ్చిన తర్వాత నుంచి చెప్తూనే ఉన్నాను, అయ్యా పిల్లలు బాల్యంలో తెలియకను, కౌమారంలో వాళ్ళకి తెలియక వాళ్లే ఈ బానిసలు అవుతున్నారు మత్తుకి. కాబట్టి ఇది ఫస్ట్ గా తల్లిదండ్రులు గుర్తించాలా. తల్లిదండ్రులకేమో టైం లేదు, తల్లి తండ్రి ఇద్దరు సంపాదనకి వెళ్ళిపోతారు. వచ్చిన తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడి బాగోగులు, వాడు ఏం చేస్తున్నాడు, ఏ విధంగా చదువుతున్నాడు, వాడి స్నేహితులు ఎవరు, వాడి కార్యక్రమాలు ఏమిటి అనేది తెలుసుకోలేకపోతున్నారు. అది మొదటి తప్పు. అదే విధంగా
స్కూళ్ళల్లో కాలేజీల్లో దీని గురించి ఏమిటి దుష్ప్రభావాలు ఏ విధంగా జీవితం పైన ఉంటాయి అనే దాని గురించి చెప్పాలా, ఒక పాఠ్యాంశంగా పెట్టండి అని కొన్ని వందల సార్లు విజ్ఞప్తులు చేశాం. కానీ అది పెడిచెవిన పట్టినట్టే. ఎప్పటికైనా ఒక పాఠ్యాంశంగా పెడితే ఒక 5 మార్కుల కోసమో 2 మార్కుల కోసమో తను చదువు చెప్పండి సార్. మనం చూస్తున్నాం మీరు చెప్పినట్టుగా అబ్సల్యూట్లీ ఇప్పుడు తల్లిదండ్రులు సంపాదనలో పడాల్సిన పరిస్థితులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. ఈ ఆర్థిక పరిస్థితులకు తోడు పిల్లలకు మంచి భవిష్యత్తును ఇద్దామని చెప్పి పెద్ద పెద్ద కాలేజీలు, పేరు మోసిన కాలేజీల్లో జాయిన్ చేస్తే పిల్లల పరిస్థితి ఏమో ఇలా డ్రగ్స్కి అలవాటు పడుతున్న పరిస్థితులు. ఒక కారణం ఏం చెప్తారు అంటే విద్యార్థులు కాలేజీలో ఒత్తిడి అంటారు. ఇటు చూస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఒత్తిడి అని చెప్పి డ్రగ్స్ కి అలవాటు పడుతున్న పరిస్థితులు. నిజంగా ఎక్కడా కూడా ఒత్తిడి అనేది లేదు, కానీ ఒత్తిడి అనేది ఒక కారణంగా చూపిస్తున్న పరిస్థితి. నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఈ డ్రగ్స్ కి అలవాటు పడిన పిల్లల్ని ఇమీడియట్ గా గుర్తించడం ఎలా, వారిలో మార్పుల్ని మనం గమనించే అవకాశం ఉంటుందంటారా? ఏం చెప్తారు? తల్లిదండ్రులు క్లోజ్ గా లేకపోతే గమనించే క్వశ్చనే లేదు. వాడు పడుకునే టయానికి నువ్వు పడుకొని నిద్రపోయి ఉంటావు, వాళ్ళు లేచిపోయటానికి నువ్వు ఉండవు ఇంట్లో. ఎట్లా కొడుతున్నావండి? మీరు కాలేజ్ నుంచో స్కూల్ నుంచో వాడు వస్తే వాడితో కూర్చొని వాడి బ్యాగ్ లో చూసుకొని ఏం మార్కులు రాశావు, హోంవర్క్ ఏముంది, ఈ రోజు ఏం చేశావు, ఏమిరా కాలేజ్ నుంచి 1 అవర్ లేట్ గా వచ్చావు, ఎవరితో తిరిగావు, ఏమిటి నీ పరిస్థితి అని అడిగే పరిస్థితి లేకపోతే తల్లి గాని తండ్రి గాని అక్కడే పోయింది. మీరు వాడు గంట లేటుగా వచ్చి హుక్కా సెంటర్లో కొకైనో లేకపోతే గంజాయో తాగేసి వస్తే మీరు గుర్తుపట్టలేని పరిస్థితి అయితే ఎట్లా? ఆ పిల్లలకి మంచి అలవాట్లు, క్యారెక్టరు, ఎథిక్స్, మారల్స్ ఇవ్వకపోతే మీరు ఎన్ని కోట్లు సంపాదిస్తే మాత్రం ఉంటుందండి? ఒక గంటలో పేకాట్లో కొట్టేసిపోతారు. అది కాదు కదా. ముందు పిల్లలకి మంచి అలవాట్లు ఇవ్వాలి, మంచి క్యారెక్టర్ని ఇవ్వాలి. మంచి భవిష్యత్తు కావాలి అంటే క్యారెక్టర్ లేకుండా పోయి, ఎథిక్స్ లేకుండా పోయి, మారల్స్ లేకుండా పోతే మీరు 100 కోట్లు అయితే ఎన్ని 100 రోజుల్లో పోగొట్టేస్తాడు. అది కాదు కదా. పిల్లలకి భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రులు నాయన నువ్వు ఏం చేస్తున్నావు, ఎన్ని గంటలకు వచ్చినావు, నీ స్నేహితులు ఎవరో తెలుసుకుంటే సరిపోతుంది. నీ క్యారెక్టర్ ఏ విధంగా బిల్డ్ అవుతుందని. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. మీ చెడ్డ స్నేహితులు 4 హుక్కానో గంజాయో ఓపియమో పెద్దడినో అదో ఇదో తాగేవాడు ఉంటే నిన్ను వదులుతారా? అరే ఏం కాదు తాగరా అంటే వీడు కూడా యువతలో ఆ ఉత్సుకత ఉంటుంది. ఏముంది అదేంటో చూడాలా, అదేందో తెలుసుకోవాలా అని. సో ఆ తెలుసుకోవడం ఒకసారి, రెండోసారి తెలుసుకోవడం, మూడోసారి అలవాటు కిందకి వచ్చేస్తుంది. తర్వాత బానిసలు అయిపోతారు, జీవితాలను నాశనం చేసుకుంటారు. సార్ చూస్తున్నాం పోలీసులు ఎక్కడికక్కడికి చర్యలు చేపడుతున్నారు నగరంలో. అంటే వీకెండ్ వచ్చిందంటే చాలు ఈ మత్తు కల్చర్ ఎక్కువైపోతున్న పరిస్థితి. సో పోలీసులు దాడులు చేస్తున్నా, ప్రజల్లో కొంతవరకు అవగాహన వస్తున్నా, కానీ నగరంలో ఏదో ఒక మూలన వీకెండ్ వచ్చిందంటే ఈ మత్తు దందా వెలుగు చూస్తున్న పరిస్థితులు. ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలి? పోలీస్ శాఖ ఎంత అప్రమత్తమవుతున్నా డ్రగ్ ఫెడ్లర్స్ వాళ్ళ పని వాళ్ళు చాప కింద నీరులా చేసుకున్న పరిస్థితి. ఇక అంటే సంస్కరణలో ఎటువంటి మార్పులు రావాలంటారు? డెఫినెట్ గా తల్లిదండ్రులు ఒకటి బాధ్యత తీసుకోవాలా. స్కూళ్ళల్లో, కాలేజీల్లో పాఠ్యాంశంగా పెట్టాలా. అదే విధంగా స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఒక 15 నిమిషాలు ఎవరినన్నా ఎక్స్పర్ట్ని, ఒక డాక్టర్ని పిలవండి, లేకపోతే ఎవరినన్నా నీ నార్కోటిక్ సంబంధించిన ఎవరన్నా ఒక ఆఫీసర్ని పిలిచి ఇది తీసుకుంటే కలిగే దుష్ప్రభావాలు జీవితం పైన ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా జీవితం ఏ విధంగా నాశనం అయిపోతుంది, దీని అవేర్నెస్ కల్పించండి. ప్రతి స్కూల్లో పెట్టండి, ఒక క్యాంపెయిన్ పెట్టండి, ఒక లెసన్ లాగా పెట్టండి. అది లేకపోయినా పర్వాలా, ఒక కాంపిటీషన్ పెట్టండి. ఫస్ట్ మార్కులు వచ్చిన వాడికి 20 మార్కులు ఇస్తాం, లేకపోతే మీ ఫీజు తీసుకోము అని ఏదైనా పెట్టి ఒక కాంపిటీషన్ లాగా పెట్టి, ఎగ్జామ్స్ లాగా పెట్టి, దీనిపైన అందరి చేత మంచి బాగా ఎవరు భాషిస్తారో వాళ్ళకి ప్రైజులు ఇస్తామని చెప్పండి. అట్లా చేయండి. ప్రభుత్వాలు ఎస్పెషలీ ఈ హోర్డింగ్స్ పెడుతున్నారు. అప్పుడు మనం ఒకటండి, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎయిడ్స్ మహమ్మారి 1వ రాష్ట్రమో 2వ రాష్ట్రంగా ఉండేది. ఇవాళ 16వ స్థాయికి వెళ్ళిపోయిందంటే కారణం ఏమిటి? దానికి గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ. అందరూ, ప్రజలు, ప్రభుత్వము, ఇంట్లో తల్లిదండ్రులు, హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు అందరికీ ఒక్కసారిగా అందరం కూడా మనం పులిరాజుకి ఏమిటి, ఏంది పులిరాజా అంటే దాని గురించి ఇంట్లో కూర్చున్న భోజనాల దగ్గర, బయట బస్సుల్లోనో దాని గురించి ప్రతి ఒక్కళ్ళకి అవగాహన కల్పించారు. ఆ విధంగా ప్రభుత్వాలు హోర్డింగ్స్ పెట్టండి,
సినిమాల్లో ముందుగా పోతే అదోనో, లేకపోతే టీవీలు ఉన్నాయి, టీవీలు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో దీని గురించి అవగాహన కొంతవరకు ఆపుతుంది. తల్లిదండ్రులు కొంతవరకు ఆపుతావు, కాలేజీలు కొంతవరకు ఆపుతాయి. లేకపోతే ఇంతేనండి. రెడ్డి గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. రామ్మోహన్ గారు, మొత్తంగా చూస్తూ ఉన్నాం, మనం చాలాసార్లు కూడా మాట్లాడుకున్న పరిస్థితి, యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుంది డ్రగ్స్. సో రెడ్డన్న గారు చెప్పినట్టుగా ఇంట్లో తల్లిదండ్రుల బాధ్యతతో పాటు కళాశాలలో అధ్యాపకుల బాధ్యత కూడా ఉండాల్సిన పరిస్థితులు. కానీ ఈరోజు ఇంట్లో తల్లిదండ్రుల మాట వినే పరిస్థితులు లేరు, కాలేజీలో అధ్యాపకుల మాట వినే పరిస్థితులు కూడా యువత లేరు. అండ్ ప్రముఖ కాలేజీ చూసుకున్న మనం టెక్ మహేంద్ర లాంటి కాలేజీలో కూడా ఈరోజు డ్రగ్స్ దందా బయటపడింది. చాలా కాలేజీల్లో ఈరోజు మత్తు దందాలో యువత తూగుతున్నారు అని కూడా తాజా రిపోర్ట్లు చెప్తున్నాయి. ఏం చెప్తారు? యువత భవిష్యత్తును కాపాడాలంటే మనందరి బాధ్యత ఏంటి, ఏం చేయాలంటారు? రెడ్డన్న గారితో ఏకీభవిస్తూనే మనకు కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేయాలంటే, మన పిల్లను అమ్మాయినో పట్టుకెళ్ళి రోడ్డు మీద పోతుంటే వాళ్ళకి ఆ వస్తువులు ఏది కనపడితే కొన్ని ఇవ్వమంటారు కదా. అంటే అందుబాటులోకి ఉండకుండా చేయడం అనేది ముఖ్యంగా ప్రభుత్వ బాధ్యత. ఏంటంటే అవగాహన, ధర్మ ప్రవచనాలు, ప్రవచనాలు పనికిరావు. ఎందుకంటే నేను అంటున్నా, రెడ్డన్న గారి అన్న దాంట్లో ఏకీవిస్తూనే వారు చేసే పాటు చేయమన్న పని మేము లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా చేస్తున్నాం. ప్రతి రోజు ఒక ఏదైనా స్కూల్ కి వెళ్ళి మేము లయన్స్ క్విస్ట్ అని, మీరు మన దానిలో ఆన్లైన్ చూసి తెలుస్తుంది, లయన్స్ క్విస్ట్ అని ఒక పాఠం ఉంది. అంటే అడల్సెన్స్ ఏజ్ లో పిల్లలు ఎట్లా మారుతుంటారు, శరీర ధర్మశాస్త్రం. ఇందులో మాదక ద్రవ్యాలు ఓ పాఠం కూడా పెట్టినాం మేము. లయన్స్ క్విస్ట్, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పెట్టింది స్టాండర్డ్ బుక్ అది. మేము అది చేస్తున్నాం. గవర్నమెంట్ కాలేజీలో రాణిస్తున్నారు మమ్మల్ని, గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు రాణిస్తున్నారు. ప్రైవేట్ వాడు లోపల రానియడేవాడు, వానికి వద్దే వద్దు అంటున్నాడు. వాడికి సామాజిక అవగాహన వద్దు. ప్రైవేటు ఇవాళ మొత్తం 60-70% హైదరాబాద్ అయితే 90-80% ప్రభుత్వ స్కూల్ విడిచిపెట్టి గవర్నమెంట్ స్కూల్, మన ప్రైవేట్ స్కూల్ వాళ్ళ పిల్లలు చెప్తుంటే వాడికి ఎవరు బోధన చేయాలి? నిజంగా గ్రామీణ స్కూల్, హై స్కూల్ బ్రహ్మాండంగా బాగుపడ్డాయి. మేము పోయి చెప్తున్నాము, వాడు రాణిస్తున్నాడు, మేము పాటలు చెప్పొస్తాం స్వచ్ఛందంగా, డబ్బులు కాదు. ఇక్కడ నేనేమంటా, ఈ పని ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి కదా. అందుబాటులోకి అవి రానియకుంటే, దొరకకపోతే ఎప్పుడైనా తీసుకోడు. అందుబాటులో నాకు ఎందుకు తీసుకోరు? సమస్య ఎక్కడ వస్తుందంటే, మనకు అందుబాటులోకి వస్తున్నదని ప్రభుత్వం బాధ్యత అంటున్నాను. వాళ్ళు విరివిగా, నేను ఉదాహరణతో చెప్తున్నాను, చాలా ఊళ్ళల్లో, చాలా ఊళ్ళకి వాకి కేవలం ధనవంతులు పిల్లలు సుడిగుంటాల సినిమా చూడండి. సుడిగుంటాల సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. ఆనాటికి ఈనాటికి దానికి 1000 రెట్లు పెరిగింది. వాళ్ళ రామ్మోహన్ గారు, చెప్పండి. ఇక్కడ మనం ఇంకో విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి. ఊళ్ళల్లో కూడా పాకింది అన్నప్పుడు మనం ఒక విషయాన్ని గమనిస్తే, తల్లిదండ్రులు అక్కడ వ్యవసాయం చేసుకుంటూ మధ్యతరగతి కుటుంబాలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు కూడా ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఈరోజు హైదరాబాద్లోని కాలేజీలకు పంపిస్తుంటే, ఆ కాలేజీలకు వచ్చిన పిల్లలు ఈరోజు డ్రగ్స్ బారిన పడి, మీరన్నట్టుగా గ్రామస్థాయి వరకు డ్రగ్స్ దందా వెళ్ళింది. గ్రామాల నుంచి పిల్లలు ఇక్కడికి వచ్చి వాళ్ళ భవిష్యత్తు మారుతుంది అనుకుంటే, అక్కడున్నప్పుడే బాగున్న పరిస్థితులు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది పిల్లలు కూడా దారి తప్పిన పరిస్థితులు. మీరు చెప్పినట్టుగా ప్రభుత్వ స్కూళ్ళ నుంచి మంచి మార్కులతో పాస్ అయ్యి హైదరాబాద్ వచ్చిన పిల్లలు ఈరోజు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏం చెప్తారు? అదే చెప్తున్నాను కదా సార్, గ్రామాల్లో ఉన్న పిల్లలు కూడా దానికి తయారైంది, అందుబాటులోకి వస్తుంది. నేను ఏమంటా అంటే, పూర్తిగా పోలీసు ప్రభుత్వం బాధ్యత అంటున్నాను నేను. ఇప్పుడు సెలబ్రిటీస్ మీద కేసులు పెట్టారు. ఎప్పటి మీద ఒక్కటే మేము పద్మనాభరెడ్డి గారు మేము అందరం కలిసి ఒక ఆర్టీఐ మీద పిటిషన్ వేస్తే ఇదివరకు దిక్కు లేదంటున్నాను నేను. మీరు సెలబ్రిటీస్ పట్టుకపోయి విచారణ చేసింది కదా, ఎవరు నన్ను ఒకటి శిక్షించిందా? ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ గేట్ దాటని మనకేశ్వర నగర్ లో నైజీరియాలో దొరుకుతారు, ఇఫ్లు పక్కనే. నేను ఏమంటున్నాను, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆరోపణలు చేసుకుంటున్నారు. గ్రామాలకు చెప్తున్నాను, గ్రామాల నుంచి హైదరాబాద్కి వచ్చిన పిల్లలు ఒకటైతే, గ్రామాలలో ఉన్న పిల్లలు, ఇటీవల నేను ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఊరు బయట మోటార్ సైకిల్ మీద కూర్చొని, కలవట్ల మీద కూర్చొని దిక్కులు చూస్తూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. వాడికి సోయి లేదు, వాడికి మా కారు హారణ కొడితే కూడా పక్కా జరుగుతలేడు. విషయం ఏందని ఊళ్ళో సర్పంచ్ అడుగుతారు. ఏం చెప్పిందంటే, సార్ ఏం లేదు సార్, మా ఊళ్ళో కూడా 50-60 మంది దీనికి అలవాటు అయినారు. వ్యవసాయం చేసుకునేటోళ్ళు, మీరు చెప్పింది కాలేజీలు ఇక్కడ అంటున్నారు, వ్యవసాయం చేసుకుంటోళ్ళు వాళ్ళ క్రాఫ్ ను బట్టి, పిట్టగూడు క్రాఫ్ లేకపోతే 3 గీతలు 2 గీతలు ఉంటాయి కదా, అందరు అట్లా కాకపోవచ్చు. కానీ ఏదైతే క్రాప్ కటింగ్ బట్టట, వాడికి ఇచ్చే మాదక ద్రవ్యం మోతాదు, ఇప్పుడు మనకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తారా, అట్లా వాడికి ఇచ్చే మోతాదు, ఓపియా, గంజాయా, వాడు ఏం చేస్తారని దాన్ని తెలుస్తుందట వాడికి, పెడ్లర్ కు తీసుకొచ్చేవాడికి. ఈ పరిస్థితి ఉందండి, చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి. రోజు గ్రామాలు తిరుగుతున్నా, ఏ ఊరికి పోయినా హెల్త్ సెంటర్ చూస్తా, మాకు లేకపోతే స్కూల్ చూస్తా. మనకు వేలుబడి ఎట్లుంది తెలవాలంటే ఊరుబడి చూస్తే చాలు, ఊరుబడి చూస్తే ఏలుబడి సంగతి తెలుస్తుంది. ఇక్కడ ఏమంటున్నాను, హైదరాబాద్ పరిమితం కాలేదు, ఇది కాలేజీలకు మాత్రమే పరిమితం కాలేదు, హై స్కూల్ వరకు వెళ్ళింది. నేను దయచేసి నేను ఈ గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాను, గవర్నమెంట్ చేయాల్సిన పని పెడ్లర్స్ అరికట్టే. ఇప్పుడు వీళ్ళందరూ విక్టిమ్స్ అండి, వాడేవాడు విక్టిమ్స్ మాత్రమే.
వాడే వాళ్ళని అరెస్ట్ చేస్తే లాభం లేదు. వాళ్ళకి సప్లై చేసే వాళ్ళని ఆపకపోతే ఇది ఇంకా పెద్ద ఎత్తున పోతుంది. కేవలం ధర్మ ప్రవచనాలు ఒక మాట చెప్తాను నేను, చాలా మంది తల్లిదండ్రులు పెడుతున్నారు. స్కూల్లో ఉన్నంత టైంలో ఇంకా ఎంతసేపు ఉంటున్నారు వాళ్ళు? 4 గంటలు ఉంటున్నారు. రాత్రి నిద్ర, తర్వాత ఒక 4 గంటలు ఇంట్లో ఉంటారు. 16 గంటలు 12 గంటలు స్కూల్లో కదా వాళ్ళు రుద్దేది. 7:30 పోతే సాయంత్రం 6 గంటలకు వస్తున్నారు ఇంటికి. ఎక్కడ మరి కాలేజీలలో కౌన్సిలర్స్ పెట్టాల్సిన అవసరం లేదు. జగన్ గారు చెప్పినట్టు కాలేజీలో కౌన్సిలర్స్ పెట్టాం. మాదక ద్రవ్యాలను అందుబాటులో లేకుండా చేస్తే బెస్ట్ అంటున్నారు. అందుబాటులో రైట్ సార్. ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలని ఆశిద్దాం. ప్రభుత్వాలతో పాటు మీడియా కూడా పిలుపునిస్తుంది. మత్తు పదార్థాల బారిన పడద్దు, మీ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దని ఐన్యూస్ కూడా పిలుపునిస్తుంది. చర్చలో పాల్గొన్న రెడ్డన్న గారికి, రామ్మోహన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్.